ఎవరైనా కాస్త రొటీన్కు భిన్నంగా ప్రవర్తిస్తే ఆపరా నీ ఓవర్ యాక్షన్ అంటాం. మరి చట్టాన్ని ఉల్లంఘించి విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను తోసుకుంటూ నడి రోడ్లో చేసిన రాజకీయ డ్రామా వైసీపీ లీడర్లని ఏమనాలి? ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం హక్కు, కానీ దానికి కొన్ని హద్దులుంటాయన్న ఇంగితం మరిచిన విపక్షం కానీ ప్రతిపక్షం ఏపీ వ్యాప్తంగా చేసిన నిరసనలు రౌడీజాన్ని తలపించాయా? తాడిపత్రిలో సీఐపైనే జులుం ప్రదర్శించడాన్ని ఎలా చూడాలి? చట్టాన్ని రక్షించాల్సిన అధికారులపై దురుసుగా ప్రవర్తించడం తప్పు అనే మాట తన వందెమాగదులకు జగన్ రెడ్డి ఎందుకు చెప్పలేకపోతున్నారు? రాజకీయ ముసుగులో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి కేడర్కు పులివెందుల ఎమ్మెల్యే ఎందుకు నూరిపోస్తున్నారు? కష్టపడి చదివి డిఎస్సి ద్వారా జాబ్ సాధించిన తమను అవమానించిన టీచర్లకు తాడేపల్లి చక్రవర్తి ఎందుకు ఆన్సర్ ఇవ్వడం లేదు? సోకాల్ లీడర్స్ రౌడీయిజం, గూండాగిరి చేస్తే కూటమి సర్కార్ సహించాలా? ఆందోళనల పేరిట రౌడీయిజం చేస్తే తాట తీస్తామన్న సీఎం చంద్రబాబు వార్నింగ్ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సి పేరిట 16,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. దేశ చరిత్రలో ఇదో మైలురాయి. ఏపీ చరిత్రలో ఇంత పెద్ద రిక్రూట్మెంట్. సహజంగానే కూటమి సర్కారుకు మంచి పేరు వచ్చింది. దీన్ని లీడ్ చేసిన విద్యాశాఖ మంత్రి లోకేష్ కు క్రెడిట్ రావడాన్ని జీర్ణించుకొని వైసీపీ రాజకీయం చేయటం మొదలుపెట్టింది. మెగా డిఎస్సి ప్రక్రియ నడుస్తూ ఉండగానే కోర్టులకు వెళ్లి అవాంతరాలు సృష్టించాలన్న వారి ఆటలు సాగలేదు. అన్ని విఘ్నాలు దాటుకుని భావి భారత విద్యార్థులకు పాఠాలు చెప్పే మాస్టర్లుగా నియమితులయ్యారు, విధులు నిర్వర్తిస్తున్నారు. సరిగ్గా ఇక్కడే జగన్ రెడ్డి అనే పులివెందుల ఎమ్మెల్యేకు దుష్ట ఆలోచన వచ్చింది. ఏపీలో చేసేందుకు రాజకీయాంశాలు ఏవీ హిట్ కాలేదు. కూటమిని ఇరుకన పెట్టేందుకు, నిరుద్యోగుల పేరిట తన పబ్బం గడుపుకునేందుకు దుష్ట పాలిటిక్స్ కు తెరలేపారు. ఇందులో భాగంగా మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఏపీ వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు చేపట్టింది. అనుమతి లేదంటూ ఆ పార్టీ ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేశారు. వీధుల్లోకి వచ్చిన వందలాది మంది కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేసి పిఎస్లకు తరలించారు. ఏపీలో పొలిటికల్ హాట్స్పాట్ తాడిపత్రి. ఇక్కడ గత కొన్ని నెలలుగా టీడీపీకి చెందిన జేసీ కుటుంబానికి వైసీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వార్ మామూలుగా జరగటం లేదు. ఫ్యాక్షన్ సినిమాకు మించి సవాళ్లు, ప్రతి సవాళ్లు, ట్విస్టులతో రక్తి కడుతోంది అక్కడి పాలిటిక్స్. డిఎస్సీపై ఆందోళనల కోసం తన అడ్డాకు రావాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గెస్ట్ గా పిలుచుకున్నారు పెద్దారెడ్డి. సహజంగానే కలబడుతావంటే పోలీసులు పర్మిషన్ ఇస్తారా ఏంది? అదే జరిగింది. ఏయ్, మమ్మల్ని రాకుండా చేస్తారా అంటూ ఢాన్ ఢీమ్ అంటూ అడ్డుకున్న పోలీసులపై జులుం ప్రదర్శించారు వైసీపీ నేతలు. తాడిపత్రికి నో ఎంట్రీ అని ముచ్చుకోట వద్దే అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ కేడర్తో కలిసి బైఠాయించారు. ఇక ఇదే టైంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవగా ఇరు పార్టీల కార్యక్రమాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. తాడిపత్రి వైసీపీ ఆఫీసు నుంచి వైఎస్ఆర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టేందుకు యత్నించిన వైసీపీ కార్యకర్తలను పెద్దారెడ్డి ఇంటి వద్ద పోలీసులు ఆపారు. తాడిపత్రిలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. ఇక అంతే, పోలీసులంటే లెక్కలేని వైసీపీ శ్రేణులు ఖాకీలపై దురుసుగా ప్రవర్తించారు. తాడిపత్రి సీఐ ఆరోహణరావును 100 మీటర్ల వరకు తోసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల విధులను అడ్డుకోవటమే కాకుండా సీఐపై దాడి చేసినంత పనిచేసిన వైసీపీ కార్యకర్తలు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం విశేషం.
ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతల ర్యాలీలను అనుమతి లేదని అడ్డుకున్నారు. తిరువూరు, గన్నవరం నియోజకవర్గాల్లో వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ పశ్చిమ, సెంట్రల్ ప్రాంతాల్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణులు వారి కార్యాలయం నుంచి బయటకు వచ్చిన వెంటనే అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక విజయవాడ తూర్పులో వందల సంఖ్యలో అనుయాయులతో కలిసి డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలంటూ ర్యాలీ చేశారు దేవినేని అవినాష్. ఏలూరు రోడ్డులోని ఈఎస్ఐ బస్టాప్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు ర్యాలీని అడ్డుకునేందుకు యత్నించారు. వారిని తోసుకుని మరీ అవినాష్, ఇతర క్యాడర్ ముందుకు సాగారు. అలర్ట్ అయిన పోలీసు అధికారులు మరో ప్రదేశంలో అడ్డుకుని ర్యాలీని కట్టడి చేశారు. అనుమతి లేదని తేల్చి చెప్పడంతో చేసేది లేక అవినాష్ క్యాడర్తో కలిసి తన ఆఫీసుకు వెనుతిరిగారు. నెల్లూరు జిల్లాలో అయితే మరీ ఓవర్ యాక్షన్ కు దిగారు వైసీపీ నేతలు. ఆత్మకూరులో నిరసనలకు పర్మిషన్ లేదని పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని మరీ ముందుకెళ్లారు వైసీపీ నేతలు. తాము చేసింది రైట్ అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైసీపీ క్యాడర్ హంగామాతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్యలు పరిష్కరిస్తేనే జనాలు జై కొడతారని, లేదంటే ఏం జరుగుతుందో 11 సీట్లకే పరిమితమైన వైసీపీని చూశావన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కష్టపడి చదివిన వారికి టీచర్ ఉద్యోగాలిస్తే సంవత్సరం తర్వాత జగన్ గ్యాంగ్ రోడ్డుపైకి వచ్చి ఎందుకు ఆందోళన చేస్తున్నారో మీకిప్పటికే అర్థమై ఉంటుందంటూ పులివెందుల ఎమ్మెల్యే తీరును ఏలూరు జిల్లాలో ఎలుగెత్తి చాటారు ముఖ్యమంత్రి. ఉద్యోగాల్లో నియమితులైన తమను అవమానించారంటూ కర్నూల్లో వైసీపీకి వ్యతిరేకంగా టీచర్లు ఆందోళన చేసినా సిగ్గు లేకుండా ఏపీ అంతటా నిరసనలు ఎందుకు చేస్తున్నారని, అసలు టీచర్ల ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము జగన్ సహా వైసీపీ నేతలకు ఉందా అని సవాల్ విసిరారు సీఎం. ఆందోళనల పేరిట రౌడీయిజం చేస్తే కబడ్దార్, సింహస్వప్నంగా ఉంటానని వార్నింగ్ ఇచ్చారు ఎన్సీబీ. ఈ రోజు స్కూలుకు పోతే బ్రహ్మాండంగా టీచ్ చేస్తున్నారు. సంవత్సరం అయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చాయి. ఏదో ఢిల్లీలో నీట్ పేపరు లీక్ అయింది, ఇక్కడ కూడా లోకేష్ రాజీనామా చేయాలి, ఈ ప్రభుత్వంలో ఏదో జరిగిపోయిందని మాట్లాడుతున్నారు. కడాన నిన్న మీరు చూశారు, ఎవరైతే ఉద్యోగాలు వచ్చాయో మెగా డిఎస్సీలో వాళ్లే ర్యాలీ చేసి ఇంతవరకు చూశాం, ఇప్పుడు మాకు ఓపిక నశించింది, మేము చదువు చెప్పడం ఎంత బాగా చెప్తామో తప్పు చేసిన వాడిని చితక కొట్టడం కూడా అదే మారి కొడతామని రోడ్డు మీదకి వచ్చారు. విపక్షంలో ఉన్నప్పుడు చాలా కేసులపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన టీడీపీ ఇప్పుడు డీఎస్సీ నియామకాలపై ఎంక్వైరీ కోరాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత వల్లభనేని వంశీ. ఒకవేళ సీబీఐ విచారణలో తప్పు జరగలేదంటే కూటమి ప్రభుత్వానికి మంచిదే కదా అంటూనే 4వ సీఎంగా పనిచేస్తున్న చంద్రబాబు నిజాయితీ, సచ్చీలతను నిరూపించుకునే అవకాశాన్ని మిస్ చేసుకోవద్దంటూ వెటకారాలాడారు వంశీ. డీఎస్సీలో అవకతవకలు జరిగాయని, చంద్రబాబు ప్రభుత్వానికి పరాభవం తప్పదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. తమ సర్కారు వస్తే 10ంతలు అనుభవిస్తారని శపించారు. ఎప్పుడో 16 ఏళ్ల క్రితం మరణించిన వైఎస్ఆర్ ను ఈ ఆందోళన సందర్భంగా లాగారు. దమ్ముంటే వైఎస్ఆర్ లాగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పై సీబీఐ విచారణ చేయించాలని వైసీపీ క్యాడర్ ఖుషి అయ్యేలా డైలాగ్ దంచారు పేర్ని నాని. బహిరంగ చర్చ అంటూ అసలు విషయాన్ని లోకేష్ పక్కదారి పట్టిస్తున్నారని తన మార్క్ నిష్ఠూరాలు వల్లవేశారు పేర్ని నాని. ఏ తప్పు జరగలేదు అని మీరు భావిస్తే మనసా వాచా కర్మణ నేను తప్పు చేయలేదు, నా కింద వాళ్ళు ఎవరు తప్పు చేయలేదు, తప్పు జరగలేదు, పూర్తిగా అర్హులైన వాళ్ళకే ఇచ్చాం అని మీరు నమ్మితే సిబిఐ ఎంక్వైరీ చేయండి, తప్పే ఉంది. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీలో ఎటువంటి తప్పు జరగలేదంటే మీ గవర్నమెంట్కే మంచిది కదా. లేదు, సిబిఐ ఎంక్వైరీలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి, దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ తప్పు ఎవరు చేశారు అనే వాళ్ళని గుర్తించి దీనికి ఒక శాశ్వతమైనటువంటి వ్యవస్థ, అంటే ఏపీపీఎస్సీ లాగానో లేకపోతే యూపీఎస్సీ లాగానో ఇట్లా శాశ్వతమైన వ్యవస్థ. ఎప్పుడు పోలీసులంటే రుసరుసలాడే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఓ డిఫరెంట్ సినిమా చూపించారు. మరి ఖాకీలకు మచ్చిక చేసుకోవడానికో లేదంటే తనను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలనో కానీ కాప్స్ ను రాంబాబు సర్ప్రైజ్ చేశారు. ఎండలో విధులు నిర్వహించిన పోలీసులకు గులాబీ పూలు అందించి ఆనందం పొందారు అంబటి.
వైసీపీ దొంగ ఆందోళనలను ఖండాలుగా ఖండించింది కూటమి పార్టీల పార్ట్నర్ బీజేపీ. నాడు అధికారం కోసం పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అది శాశ్వతం అనుకుని ప్యాలెస్లకే పరిమితమయ్యారని, ఇప్పుడు మళ్లీ పవర్ కోసం కొత్త ఎత్తుగడలు వేస్తూ డీఎస్సీలో అక్రమాలంటూ బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. కూటమి పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు కామినేని. పొలిటికల్ గా ఏదో ఒక సృష్టించాలి కాబట్టి నువ్వు డిఎస్సి జరిగితే ఏడాది నాడు కానీ ఎవరన్నా ఈ జంజీ ఎవరన్నా పాల్గొన్నారు? వీళ్ళు పెట్టే మీటింగుల్లో కూడా కైకులూరులో కానీ ఎక్కడ పెట్టినా జంజీ ఎవ్వరూ పాల్గొనట్లేదు. కారణం వాళ్ళకి తెలుసు ఏం తప్పు జరగలేదు. వీళ్ళు జంజీ అని చెప్పి 2-3 పెద్ద నాయకులు ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్ట్. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ధర్నాలు చేసింది. ఇది ప్రజాస్వామ్యంలో నిరసన తెలపాలి, తప్పు జరిగితే బయట తీయాలి, నిరసన తెలపాలి. ఏమీ లేకుండా గాలిపోగు చేసి ఇలా డిఎస్సీలో అక్రమాలు జరిగినాయని ఎంత తప్పు. వాళ్ళ టైంలో చేసిన చోట్ల జరిగినాయి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపటం హక్కు. అది శాంతి భద్రతలకు విఘాతం కలగనంత వరకు పర్వాలేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు నిర్వహించిన నిరసనలు రాజకీయ ముసుగులో రౌడీయిజాన్ని తలపించాయి. తాడిపత్రిలో ఏకంగా సీఏ ఆరోహణ్ రావును 100 మీటర్ల దూరం తోసేశారంటే అర్థం చేసుకోవచ్చు వైసీపీ కేడర్ అహంకారం ఎంత తలకెక్కిందో. విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులను అడ్డుకోవటమే నేరం. పైగా దాడి చేసినంత పని చేశారు. గత నెలలో సిక్కోలులో మహిళా ఎస్ఐపై వైసీపీ నేత చింతాడ రవికుమార్ అసభ్యంగా ప్రవర్తించారు. తాను చేసింది తప్పే కాదని వాదించి 10 రోజులు పరారీలో ఉన్నాడు. ఊర్లు మార్చి పోళ్లు మార్చి అజ్ఞాతవాసంలో గడిపారు. ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తే అది ఎప్పటికైనా తప్పే అనే ఇంగిత జ్ఞానం ఉండదా? రాజకీయ ముసుగులో ఏం చేసినా చెల్లుతుందనా? అయినా రప్పారప్పా తలలు నరికితే తప్పేంటి అన్న అధినేతతో వైసీపీ నేతలు కేడర్ పోటీ పడుతున్నారేమో. ఇక ఏపీ ప్రజలు జగన్ టూర్ అన్నా ఆ పార్టీ నిరసనలన్నా హడలెత్తిపోతున్నారు. జగన్ రెడ్డి పొగాకు రైతుల పరామర్శకు వెళితే వైసీపీ కేడర్ ఓవర్ యాక్షన్ కు ఒకరు బలయ్యారు. మొన్న సిక్కోలులో ఓ లేడీ అధికారిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు నేతలు. ఇవాళ తాడిపత్రిలో సీఐపై రౌడీయిజం చూపించారు. మరి 5 ఏళ్లు సీఎంగా వ్యవహరించిన జగన్ రెడ్డి తమ కేడర్ కు రూల్ పొజిషన్, చట్టం, న్యాయంపై అవగాహన ఎందుకు కల్పించడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. టాలెంట్ ప్రదర్శించి జనాన్ని మెప్పించాల్సిన నాయకులు ఇలా రౌడీయిజం, గోండాగిరి చేస్తూ పోలీసులనే తరిమి కొడుతూ వారిని దూషించే వారిని ప్రజలు గమనించి సరైన టైంలో సరైన తీర్పు చెబుతారేమో చూడాలి.